హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా ఈజీగా, సింపుల్గా, తక్కువ టైంలో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది ఎగ్ బ్రెడ్తో చేసుకుంటున్న హెల్దీ రెసిపీ అండి. మార్నింగ్ టిఫిన్ చేసే టైం లేనప్పుడు తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా బ్రెడ్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఒక 8 బ్రెడ్ స్లైస్లను తీసుకున్నానండి. వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని 8 స్లైస్ మొత్తాన్ని పూర్తిగా క్యూబ్స్ లాగా కట్ చేసిన తర్వాత వీటన్నిటిని మనం వేరొక బౌల్లోనికి తీసుకుందాము. చూసారుగా, ఇలా వేరొక బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసాక ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేసి ముందుగా మనము ఈ రెసిపీ కోసము స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఎగ్స్ని తీసుకుందామండి. ఒక 3 ఎగ్స్ని తీసుకొని వీటిని బ్రేక్ చేసి ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే కదపకుండా కాసేపు వాటిని వేగనిద్దాము. 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఈ 3 ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఇది ఫ్రై అయ్యేటట్లుగా చూసుకుందాము. 2 మినిట్స్ తర్వాత అడుగంటకుండా ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాము. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్టుగానే ఈ ఎగ్ని మనము ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని మనము వేరొక బౌల్లోనికి సపరేట్ చేసుకుందాము. ఎగ్ మిశ్రమాన్ని సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ అదే కడాయిలోనికి ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఇందులోకి ఆనియన్ వేసాక ఒకసారి కలుపుకుందాము. ఆనియన్ని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము అప్పుడే ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి. టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూను సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మసాలాలన్నీ టమాటా మిశ్రమానికి పట్టే విధంగా కలుపుకోవాలి. టమాటా స్మూత్గా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ ఉంది కదండి, ఆ బ్రెడ్ క్యూబ్స్ని ఇందులోకి మనం వేసుకోవాలి. బ్రెడ్ వేసాక ఈ టమాటా ఆనియన్ మిశ్రమం ఉంది కదండి, మసాలా మిశ్రమము, ఇదంతా మనకి బ్రెడ్కి పట్టే విధంగా దీన్ని కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని కలపాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలర్ఫుల్గా వచ్చింది కదండి, చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ బ్రెడ్ మసాలాని వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము. మార్నింగ్ టిఫిన్ చేసే టైం లేనప్పుడు మనకి ఏ పప్పులు నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే ఈ
ఎగ్ బ్రెడ్ మసాలా అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. పిల్లలకైనా పెద్దలకైనా కానీ మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.